తెలంగాణలో సాధారణ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది ఈసీ. ఈ నెల 9వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈసారి ఎన్నికల్లో ఫామ్ నంబర్ 26ను ప్రవేశపెట్టింది. ఇందులో అభ్యర్థితో పాటు వారి కుటుంబీకుల ఆస్తుల వివరాలు చేర్చాలి. లేదంటే సుప్రీం తీర్పు ప్రకారం నామినేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. గుర్తింపు పొందిన పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ను ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. రిజిస్టర్ కాని పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను 10 మంది ప్రతిపాదించాలి. నామినేషన్తో పాటు ఓటర్గా నమోదైన పత్రాన్ని సమర్పించాలి. నామినేషన్ దాఖలు సమయంలో 3 వెహికల్స్ కు పర్మిషన్ ఉంటుందని, అభ్యర్థితో పాటు 5 అనుచరులకు మాత్రమే అనుమతి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బన్వర్లాల్ తెలిపారు. ఇవాల్టి నుంచి తెలంగాణలోని 17 పార్లమెంట్, 119 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 10న నామినేషన్ల పరిశీలన, 12న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. నామినేషన్ ఫైల్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ప్రతి వర్కింగ్ డే ప్రొద్దున 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 10 జిల్లాలో పార్లమెంట్కి కానీ 119 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి కానీ ప్రతి ఒక్క రిటర్నింగ్ ఆఫీసర్ కానీ లేకపోతే ఆయన ద్వారా ఆథరైజ్డ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరు నామినేషన్ యాక్సెప్ట్ చేస్తారు. ఈ నామినేషన్ క్యాండిడేట్ కానీ ఆయన తరఫున ఏదైనా ప్రపోజల్ కానీ వేసుకోవచ్చు. రెండోది, ప్రతి ఒక్క క్యాండిడేట్కి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయితే ఒక ప్రపోజల్ మాత్రమే ఉండాలి. అన్రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కానీ 10 ప్రపోజల్స్ దానికి ఉండాల్సిందిగా ఉంటుంది. ప్రతి ఒక్క క్యాండిడేట్ ఎప్పుడైనా నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు 3 వెహికల్స్ మాత్రమే విదిన్ ద 100 మీటర్స్ రేడియస్ ఆఫ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫీస్ వాళ్ళకి పర్మిషన్ ఉంది. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు బన్వర్లాల్. మిగతా 108 స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1800 చెక్ పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. 84 మంది 294 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి వస్తారు. అదేవిధంగా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కూడా 42 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్కి 42 ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, తర్వాత 294 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి 84 ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ వస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు లోక్సభకైతే 25,000, అసెంబ్లీకైతే 10,000 చొప్పున డిపాజిట్ చేయాలి. అదే ఎస్సీ ఎస్టీలకు చెందిన వారైతే లోక్సభకు 12,500, అసెంబ్లీకైతే 5,000 డిపాజిట్ చేస్తే సరిపోతుంది. 5వ తేదీ బాబు జగజీవన్ రామ్ జయంతి, 8వ తేదీ శ్రీరామనవమి రోజున సెలవు దినం కావడంతో ఆ రోజు కూడా నామినేషన్లు స్వీకరించనున్నారు. హైదరాబాద్ ఓటర్లకు ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు ఓటర్ స్లిప్లు పంపిణీ చేయనున్నారు అధికారులు. మరోవైపు ఈ ఎన్నికల్లో కొత్త ఈవీఎంలు ఉపయోగించనున్నారు. దీనిపై ఈ నెల 10 నుంచి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.